జై కాళీ దుర్గాంబిక అమ్మవారు రెండవ జాతర మహోత్సవం జరపబడుతుంది మన రాజమండ్రికి. పుణ్య గోదావరి నది తీరానికి 6 కిలోమీటర్ల దూరంలో శ్రీరాంపురం శ్రీకృష్ణపట్నం స్వయంభూగా నిమ్మ తోటలో 9 అడుగుల లోతులో పైప్ లైన్ నిమిత్తం తవ్వకాలు తవ్వుతుంటే ఎంతో పూర్వ వైభోగం ఒక 600 సంవత్సరాల కిందటి నాటి కాళీమాత విగ్రహం బయటపడింది. అమ్మవారికి ఎంతో గొప్పగా ఆలయ నిర్మాణం జరపబడుతుంది. అలాగే అమ్మవారు జాతర రెండవ జాతర ఉగాది నాడు 4వ నెల 9వ తారీఖు ఉగాది నాడు అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి పూజా కార్యక్రమం, సాయంకాలం 4 గంటల నుంచి జాతర మహోత్సవం, కోలాటం, తీర్మార్, డీజే సౌండ్ సిస్టమ్, శక్తి యాసాలో భారీ ముందు కలుపు వగేరా కార్యక్రమాలతో అమ్మవారి జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరపబడుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఆ ఉగాది నాడు ఆ జగన్మాత ఆ కాళీమాత అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే ఆ అమ్మవారు అనుగ్రహం పొందుతారని కోరుకుంటున్నాం. అలాగే అమ్మవారు ఏదన్నా అనుకున్న పనులు అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎంతో ఎన్నో ఎన్నో చరిత్ర కలిగిన అమ్మవారు ఒక 5 శుక్రవారాలు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి అమ్మవారిని 5 శుక్రవారాలు దర్శించుకుంటే ఎంతోమందికి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని సంతానం కలిగి ఎన్నో పనులు కూడా అమ్మవారికి మొక్కుకునే కోర్టు పనులు ఇలాంటివన్నీ అమ్మవారికి మొక్కుకుని ఎంతోమంది 5 శుక్రవారాలు వచ్చి తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కూడా అమ్మవారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుస్తుంది. అలాగే కాళీమాత అంటే ఆదిపరాశక్తి అమ్మవారు. మీరు అనుకున్న పనులన్నీ ఆ అమ్మవారు నెరవేరుస్తుంది. ఎంతోమంది కానుకలు అమ్మవారికి గుడి నిమిత్తం సహకరించే దాతలు ఎంతోమంది విరాళ రూపంలో అమ్మవారికి అందజేస్తున్నారు. అలాగే ఆ అమ్మవారు ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాం. ఆ జాతర ఉగాది నాడు జాతర నిమిత్తం ఆ అమ్మవారిని దర్శించుకుంటే కొత్త సంవత్సరం అంటే మనకు ఉగాదే లెక్క. ఆ ఉగాది నాడు ఆ అమ్మవారిని మనం దర్శించుకుంటే ఎల్లవేళలా కాచి కాపాడుతాం. జై కాళీ దుర్గాంబిక, జై కాళీ దుర్గాంబిక.